పిసిసి డెలిగేట్ మరి. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం? మాది 2009లో డీలిమిటేషన్లో భాగంగా ఎస్సీ నియోజకవర్గంగా మారింది మానకొండూరు. మొదటిసారిగా ఆర్ఏపల్లి మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఈ 4వ దఫా మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే అయిన పిదప నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ఆయన ఒక మంచి విధానపరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఉత్తముడు వైద్యుడు. ఆయన అందియట్లేదు అని చెప్పేసి కూడా రసమయ్య అంటున్నాడు. మరి ఆయనకి రసమయ్య అనడంలో అర్థం లేదమ్మా. ఎందుకంటే తను నడిచిన బాటలో మా కవ్వంపల్లి గారు నడుస్తలేరు. వారేమో పార్టీపరమైన విధానంలో వాళ్ళు నడిచారు, ప్రజాపరమైనటువంటి విధానంలో కవ్వంపల్లి గారు నడుస్తున్నారు. ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తి కవ్వంపల్లి గారు, కానీ పార్టీలకు అంకితమైనటువంటి వ్యక్తి రసమయ్య బాలకిషన్ గారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మళ్ళీ నేనే వస్తానని చెప్పేసి కూడా ఆయన గట్టి ధీమా వ్యక్తం చేస్తారు. అది పగటి కళలు అంటున్నాడు రసమయ్య గారు. ఆ పగటి కళలు కళ్ళలైతాయి. మళ్ళీ మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారి గెలుపు నిజమవుతుంది. ఎట్లా చూస్తున్నారు? ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? చాలా బాగుందమ్మా. అంటే మేము పార్టీ కాంగ్రెస్ నో మీరు అంటారని మాకు తెలుసు, కానీ మేము ఏం చెప్పదలుచుకున్నామంటే గతములో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కేవలము ఒకే విధమైనటువంటి పోకడతో, ఒంటెత్తు పోకడలతో వివక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నడిపినటువంటి ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇంకొకటి, గత ప్రభుత్వంలో కేవలము అంటే ఈ దేశానికి వెన్నెముక రైతన్న ఎవరు కాదన్నారు, కానీ ఒక రైతన్న పరంగానే ఒక రియల్ ఎస్టేట్ రంగాన్ని డెవలప్ చేయడం మాత్రమే ఆయన చేసినటువంటి 2 విధానాలు. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వములో అమ్మ కేటీఆర్ పెద్ద పిచ్చోడు. పిచ్చి మాటలు మాట్లాడకపోతే మంచి మాటలు ఎక్కడ వస్తాయమ్మా ఆయనకి? ఆయనకు పాలన గురించి తెలుసా? ఏనాడైనా ఒక్కటి చెప్పండి అమ్మా. ఇవాళ ప్రజలను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని పక్షాల వారికి, అన్ని పార్టీల వారికి అందరినీ కలుస్తూ ఉన్నాడు. నిత్యం వేలాది మందిని కలుస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారు. కానీ ఏనాడైనా ప్రజలను కలిసినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉందా? ఫామ్ హౌస్లో నిద్రపోయాడు. కనీసం తోటి తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసలు కలవనటువంటి ముఖ్యమంత్రి ఆయన. ఇంకా ప్రజలకు ఎక్కడ కలిశాడు ఆయన? ప్రజల బాధలు ఎక్కడ చూశాడు? ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో, ఇవాళ సెక్రటరియట్లో కానివ్వండి, లేదా ప్రజలలో డెఫినెట్గా అమ్మ ఒక్కటి, మొట్టమొదలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలను వారిని ప్రాధాన్యత క్రమంలో మహిళలకు కావాల్సినటువంటి బస్సు సౌకర్యం ఫ్రీగా పెట్టారు. రెండవది, మీరు వాళ్ళు చూడండి, అప్పుడు అందించినటువంటి పౌర సరఫరాల ద్వారా అందించినటువంటి రేషన్ బియ్యము, దొడ్డు బియ్యము అంగట్లో అమ్ముకునే విధంగా చేసినటువంటి ప్రభుత్వం అది. కానీ వాళ్ళ ఇచ్చినటువంటి 6 కిలోలను కూడా సద్వినియోగం చేసుకుంటున్నటువంటి ప్రజలు సన్న బియ్యం తింటా ఉన్నారు. ఇంకొకటి, ఇవాళ ఆనాడు రైతుల పరంగానే ఉచిత విద్యుత్ ఉండేది, కానీ ఇవాళ గృహ వినియోగదారులకు ఇవాళ ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కనీసం ఒక పేద కుటుంబానికి 1000 రూపాయల వరకు ఆదా అవుతున్నది. అమ్మ ఒకటి, ఇవాళ ఒకటి మనం కూడా చూడాలమ్మా, ఆర్థిక విధానం చూడాలి. ఒక కుటుంబంలో ఒకటి వినండి, వెనుకబడిపోయిన తర్వాత ఒక కుటుంబమైనా ఒకటే, ప్రభుత్వమైనా ఒకటే. ఒక కుటుంబంతో పోల్చుకుంటే కుటుంబం ఆర్థికంగా విధ్వంసం చేయబడింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. దాన్ని సరిపోల్చడానికి, అంటే ఆ యొక్క లోటును పూడ్చడానికి ఇవాళ నిత్యం కసరత్తు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కాస్త ఆలస్యమైనా తప్పకుండా మాట ఇచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి తప్పకుండా అది కూడా నెరవేర్చే కార్యక్రమం త్వరలోనే మనం చూడబోతాం. లేదమ్మా, ప్రజాపాలన అమ్మా ఒకటి వినండి, ఎప్పటికప్పుడు సమస్యలు కొంత జటిలంగానే కనబడతాయి,
కానీ నిదానమే ప్రధానము. నిదానంగా కనుక ఆలోచన చేస్తే ఇవాళ ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ ఆక్రమించబడి వాళ్ళ హైదరాబాద్తో సహా ముఖ్య పట్టణాలు కూడా జలమయమై, వర్షాకాలంలో జలమయమై వాళ్ళు తట్టబుట్ట చదువుకొని మా పేదల వాళ్ళు బయటకు వెళ్ళిపోతా ఉన్నారు. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండే కొరకు అంటే మీరు వాళ్ళ ఏడుపు మీకు కనిపించలేదా? ఏదో ఖమ్మంకి సంబంధించి మళ్ళీ వాళ్ళు ఏదైతే బుల్డోజర్ ప్రభుత్వం ఉంటున్నారో నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి కూడా పెయిడ్ ఆర్టిస్టులు నో నో అమ్మ ఒకటి వినండి, ఎవరి ఏడుపు కూడా వృధా పోదు. ఈ ప్రభుత్వం పట్టించుకుంటుంది. తప్పకుండా వాళ్ళకి వాళ్ళ 412 ఇండ్లు ఇవాళ మీరు ఖమ్మం జిల్లాలో వారికి మంజూరు ఇచ్చి ఎవరైతే నిజమైన పేదలు ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి 412 ఇండ్లు గుర్తించి వాళ్ళకి మంజూరు ఇవ్వడం జరిగింది. అమ్మ ఒకటి వినండి నిన్న కవిత కూడా అమ్మ ఒకటి సరిపోదు, ఖచ్చితంగా అమ్మ పట్టాలు ఇవ్వాలి అమ్మ కవిత లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వారు, హరీష్ రావు లాంటి వాళ్ళు మాటలు మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్నటి దాకా ఆర్థిక విధ్వంసానికి పాల్పడినటువంటి వ్యక్తులు మేము గురివింద గింజ సామెతలా మాట్లాడితే ప్రజలు ఎక్కడ నమ్ముతారమ్మా? చాలా అన్ని రకాలుగా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రజాపాలన కొనసాగుతుంది. ఇవాళ సెక్రటరీకి సామాన్యుడు పోయి తన ఫైల్ ఎక్కడుందో చూసుకోగలుగుతా ఉన్నాడు. ఆనాడు గేట్లు మూసేశారమ్మా, గేట్లు మూసేశారు. అధికారులు పోలే, ఎమ్మెల్యేలు పోలే, ప్రతిపక్ష వాళ్ళు పోలే, ఎవరు కూడా పోయినటువంటి పరిస్థితులు. కానీ ఇవాళ నిజంగా ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది, ప్రజాపాలన కొనసాగుతూ ఉంది.